తమ్ముడుగా మైక్ బంద్ చేయి. జితేందర్ రెడ్డి, అదేవిధంగా 4 సివిల్ కానిస్టేబుళ్ళు, ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ షరతు, ఒక జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ జర్నలిస్టు కుట్రలకు వేధింపులకు బలైన దళిత ముద్దుబిడ్డ ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ గారికి దళిత భజన ఫ్రంట్ తరఫున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి అత్తగారికి, మేనత్త గారికి జోహార్లు. ఆ కుటుంబానికి డిబిఎఫ్ తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. తరతరాలుగా ఈ దేశంలో దళితులను విద్యకు, ఉద్యోగాలకు, ఆస్తి సంపదకు, రాజకీయాలకు దూరం చేసిన ఈ కుల వ్యవస్థ, ఒక అమానవీయమైన కుల వ్యవస్థను బద్దలు కొట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించి మనందరికీ స్వేచ్ఛ, సమానత్వాన్ని, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాడు. ఆ భారత రాజ్యాంగం వెలుగులో ఆ భారత రాజ్యాంగం అందించిన ఒక ఉద్యోగం అనే ఒక ప్రాథమిక హక్కును శ్రీరాములు శ్రీనివాస్ గారు తన జ్ఞానంతో ఒక ఎస్ఐగా ఉద్యోగాన్ని సాధించాడు. ఒక ఎస్ఐ కాదు, ఎస్ఐ కాకముందు తాను కానిస్టేబుల్ ఉన్నాడు. ఈ క్రమంలో రైల్వే ఎస్ఐ ఉద్యోగం వచ్చింది, ఇంకా సిఎస్ఎఫ్ వచ్చింది. ఇట్లా 4 ఉద్యోగాలు ఒకేసారి కొట్టిన జ్ఞానవంతుడు శ్రీరాములు శ్రీనివాస్ గారు. ఇటువంటి జ్ఞానవంతుడు ఉంటే, ఇటువంటి చైతన్యవంతుడు ఉంటే దళితులకు రక్షణ కల్పిస్తాడు, ఎక్కడో దిక్కు దళితుల పక్షపాతిగా ఉంటాడని చెప్పి ఇది జీర్ణించుకోలేని సిఐ జితేందర్ రెడ్డి ఒక కుక్కకిచ్చాల్సిన భగత్ సింగ్ అంటాడు, ఈ దేశంలో కుక్కను ఒలిలో కూర్చుని పెట్టుకుంటారు కానీ మనిషిని దగ్గర రాని అని చెప్పి. అటువంటి సిఐ జితేందర్ రెడ్డి అడుగడుగున కుల వివక్షకు, అణచివేతకు బలి చేశాడు. తోటి కానిస్టేబుల్, ఆయన సబార్డినేట్స్ కానిస్టేబుల్ కూర్చుంటే ఒక ఎస్ఐ, ఒక గజిస్ట్రేట్ ర్యాంక్ ఎస్ఐ నిలబడాల్సిన దుస్థితి ఉంది. ఏమి అవినీతికి పాల్పడకపోయినా, ఏ తప్పులకు పాల్పడకపోయినా ఈయన అవినీతి పడని చెప్పి దొంగ వార్తలు, తప్పుడు వార్తలు, నమస్తే తెలంగాణ పత్రిక అక్కడి జర్నలిస్టు, వాడి పేరు రఘు రామో, వాడి శరత్ అనే ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అన్నవాడు వాడిచ్చే సమాచారం మేరకు ఇట్లా తప్పుడు వార్తలు రాయించి క్షణం ఇతరులకు, సామాన్య ప్రజలకు అవమానాలకు గురవుతున్న వాళ్ళకు, అంటరాంతరాలకు గురవుతున్న వాళ్ళకు, దారులకు గురవుతున్న వాళ్ళకు, సామాన్యులకు, అన్యాయాలకు బలైతున్న వారికి రక్షించే ఏదైతే ఉద్యోగాన్ని సాధించాడో తన జీవితంలో అది పూర్తి స్థాయిలో నెరవేర్చకముందే, సామాన్యులకు న్యాయం వైపు నిలబడకముందే, న్యాయం పూర్తి చేయకముందే సిఐ జితేందర్ రెడ్డి రూపంలో ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ గారిని వేధించిండు. ఆ వేధింపులను 6 నెలలు భరించాడు. భరించి ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడు మనం అనుకుంటాం. చాలా మంది శ్రీరాములు శ్రీనివాస్ గారు చనిపోయిన తర్వాత చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అరే ఎస్ఐ చచ్చిపోతాడా, మందాగుతాడా, కంత పిరికోడా అని రకరకాలుగా మనం మాట్లాడుతున్నాం. కానీ ఒక మనిషి ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాడు. చివరి క్షణంలో నేను ఎటో వైపు తేల్చుకుంటాడు. చివరి క్షణంలో ఎంత వేదన గురైతే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు, ఎంత బలి కుట్రలకు బలైతే ఒక మనిషి మందానికి ప్రయత్నం చేస్తాడు. ఆ చివరి క్షణంలో శ్రీరాములు శ్రీనివాస్ గారు అశ్వరాపేట నుంచి మహబూబాద్ వచ్చేంత వరకు ఎంత హింస పడచ్చో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆత్మహత్య అంటే పిరికి పనులు చేసుకునే ఆత్మహత్య కాదు. ఇది మనం అనుకుంటాం చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే. తెలంగాణ ఉద్యమంలో, అనేక ఉద్యమాల్లో పిల్లలు మన కళ్ళ ముందే చనిపోయారు చూడు, అది పిరికితో చేసుకున్నారా? పిరికి కాదు, అది తప్పని పరిస్థితిలో మా డిమాండ్ నెరవేరే పక్షంలో లేదు, మమ్మల్ని ఇంకా